వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ అమరావతి ఘటన చూసినాం కదా. అమరావతిలో 25 ఏళ్ల 19 ఏళ్ల మహమ్మద్ అయాజ్ అనేటోడు దాదాపు 180 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి 380కి పైగా వీడియోలు తీసిండు. వాళ్ళను హోటళ్ళకి తీసుకుపోయి వాళ్ళతోని వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టిండనే ఘటన మనం వెలుగు చూసిన విషయం మనకు తెలిసిందే కదా. సో, అయాజ్ గాని ఘటన మర్చిపోయినమో లేమో, నిన్న కొల్హాపూర్‌లో మహారాష్ట్రలోని అదే మహారాష్ట్రలో అది అమరావతి అయితే ఇది అమరావతి 2.0 మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఒక ప్రాంతంలో జరిగిన ఘటన. ఆ ఘటన ఏంటంటే, ఈ ఫోటోలో కనిపిస్తున్న వీని పేరు షాహిద్ సమీర్ సనాది. సో, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హత్కనంగల్ అనే ప్రాంతంలో, హత్కనంగల్ అనే తాలూకాలో ఉంటాడు వీడు. వీని వయసు 22 సంవత్సరాలు. ఫార్మసీ స్టూడెంట్‌గా చదువుతున్నాడు. సో, వీడేం చేసిండంటే, మీకు ఫేస్‌లో ఎంత అమాయకంగా కనిపిస్తున్నాడు వీడు. ఈ ఫేస్‌లో కనిపించేంత అమాయకుడైతే కాదు. వీడు హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి దాదాపు 15 మంది అమ్మాయిలను ట్రాప్ చేసిండు. స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మెసేజ్ పెట్టి వాళ్ళని ట్రాప్ చేసి, లవ్ పేరుతో ట్రాప్ చేసి వాళ్ళను శిషోరి అట్లాగే కొల్హాపూర్ ఈ 2 చోట్ల హోటళ్ళకి తీసుకుపోయి వాళ్ళను శారీరకంగా అనుభవించి, రహస్యంగా ఆ వీడియోలు తీసి, వీని ఫ్రెండ్ ఇంకోడు ఉంటాడు షాహిద్ షోయబ్ అని. సో, వీళ్ళిద్దరు కలిసి ఆ వీడియోలు తీసి, ఆ వీడియోలు షేర్ చేయడం సోషల్ మీడియాలో. ఆ వీడియోలను అడ్డంగా పెట్టుకొని అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేయడం. సో, ఈ తతంగం అంతా నడుస్తూ వచ్చింది. మొన్న ఒక అమ్మాయి 20వ తేదీ రోజు, ఏప్రిల్ 20వ తేదీ రోజు ఒక అమ్మాయి ధైర్యం చేసి మనకు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి చెప్పడం జరిగింది. అసలు ఆమె ఎందుకు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి చెప్పడం జరిగింది అంటే, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ వీడియోలు షేర్ చేస్తంటే, ఇప్పుడు ఉన్నటువంటి సమీర్ గాని ఫ్రెండ్ ఒకడు కామన్ ఫ్రెండ్ ఉంటాడు కదా. కామన్ ఫ్రెండ్ దాకా ఈ వీడియో పోయింది. ఈ వీడియో పోయిన తర్వాత వాడు చూసిన వీడియో అసలు దారుణంగా ఉంది ఆ వీడియో. ఆ వీడియో చూసిన వెంటనే అతను ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో, ఇట్లా మీకు సంబంధించిన వీడియోలన్నీ ఇట్లా వైరల్ అవుతా ఉన్నాయి. మరి ఏఐ వీడియోలా, మామూలు వీడియోలా అసలు ఏంటి అంటే, ఆమె రియలైజ్ అయ్యి వెంటనే పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఫస్ట్ చిన్న కేసే అనుకున్నారు. వీడిని పట్టుకున్నారు. కంప్లెయింట్ ఇయ్యంగానే వీడిని పట్టుకున్నారు. కానీ విచారణ చేస్తుంటే విస్తుపోయే విషయాలు అనేకం వస్తా ఉన్నాయి. ఫస్ట్ ఒక్కలే ఆ అమ్మాయి ఏదైతే వీడియో ఉందో ఆ బాధిత అమ్మాయి ఒక్కరే అనుకున్నారు. కానీ చూసేసరికి విచారణ చేసిన కొద్దీ 10-15 మంది అమ్మాయిలు, మొత్తం హిందూ అమ్మాయిలే టార్గెట్ చేసిండు వీడు సమీర్ అనేటోడు. సమీర్ సనాది. సో, ఇప్పుడు విచారణ జరుగుతోంది. కేసు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. సో, వీని ఫ్రెండ్ ఇంకెవడైతే ఉన్నాడో షాహిద్ షోయబ్ అనేటోడు వాడు పరారులో ఉన్నాడు. వాని కోసం పోలీసులు గాలిస్తా ఉన్నారు. సో, మనం అమరావతిలో జరిగినట్లే సేమ్ కొల్హాపూర్ హత్కనంగల్ అనే ప్రాంతంలో జరిగింది సేమ్ ఇట్లాంటి ఘటనలు. సో, సోషల్ మీడియా పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వచ్చే మెసేజ్‌లకు అస్సలు రెస్పాండ్ కావద్దనడానికి 2 ఉదాహరణలు మొన్ననే జరిగినాయి. రీసెంట్‌గా దాదాపు నెల రోజుల వ్యవధిలోనే 2 జరిగినాయి. సో, అది మన పక్క రాష్ట్రమే. మనకు ఆదిలాబాద్ దాటితే మహారాష్ట్ర. సో, కాబట్టి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇది. వీడు ఫార్మసీ చదివే స్టూడెంటు ఇట్లాంటి దురాఘాతాలకు పాల్పడుతున్న తీరు ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇది అమరావతి 2.0 కేసుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ కోర్టు ఎట్లాంటి శిక్ష ఇస్తుంది, పోలీసుల రిమాండ్లో విచారణలో ఇంకేమైనా నిజాలు బయటకు వస్తాయా, ఎంతమంది వీడు ట్రాప్ చేసిండు, దీని వెనుక ఏదైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందా, లేకుంటే వీడు వీళ్ళ ఫ్రెండ్ ఇద్దరే ఉన్నారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.